మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. ఈసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపుడు చూడడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రభునందులారా, యేసుక్రీస్తు సువార్త ఈ యొక్క బోధ అనేకులకు ప్రకటించబడతా ఉంటుంది. హల్లెలూయా. అనేకులు ఇళ్ళకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, రండమ్మా, గుడికి రండమ్మా, జీవితాలు మార్చబడతారమ్మా, విడిపించబడతారమ్మా, స్వస్థపరచబడతారమ్మా, మా దేవుడి కార్యాలు జరుగుతాయమ్మా అని అనేకులకు చెప్తూ ఉంటారు. కానీ అందరూ వస్తారా? లేదు. హల్లెలూయా. ఎందుకని తెలుసా? కొందరే వస్తారు. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, పిలిచిన పిలుపును చూడండి అంటారు. అందులో చూడటానికంటే అనేకులు రాలేదు కానీ మీరు వస్తున్నారంటే దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని బాధలు పెడతానికో, కష్టాలు పెడతానికో, శ్రమలు పెడతానికో కాదు. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాను అన్నాడు. యెహోవామందు పరమందు మనకు దేవుడు నిరంతర ప్రతిఫలము దీవెన ఆశీర్వాదం ఇవ్వడానికి మనల్ని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, ఒకసారి మీరు చూసుకోండి. మీ ఇంటి పట్టిలో, మీ చుట్టుపక్కల, మీ గ్రామంలో, మీ తల్లిదండ్రుల్లో, మీ బాబాయిల్లో, మీ రక్త సంబంధంలో అనేకులు పిలవబడలేదు కానీ దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని చెప్తున్నాడు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అంటున్నాడు. అసలు ఒక్క నిమిషం మనం ఆలోచించుకుంటే అసలు మనం ఎలా వచ్చామో, అదేంటి మనం ఎలా దేవుడి దగ్గరికి వచ్చాం, ఎలా రక్షణ పొందుకున్నాం, ఎలా మార్చబడ్డాం, ఎలా మన ప్రవర్తన మార్చుకున్నాం, ఎలా మన వ్యసనాలను తాగుడును ఎలా వదిలేసామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకనే కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు పౌలు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒక్కసారి చూసుకోండి, పరిశీలన చేసుకోండి. ప్రభు దగ్గర రాకముందు మనం ఎలా ఉన్నాం, ప్రభు దగ్గరికి వచ్చినాక మన స్థితి ఎలా ఉంది, ప్రభు దగ్గర రాకముందు మన ప్రవర్తన ఎలా ఉంది, ప్రభు దగ్గరికి వచ్చినాక మన ప్రవర్తన ఎలా ఉంది, ప్రభువుని ఎరగక ముందు మన మాటలు ఎలా ఉన్నాయి, ప్రభువుని ఎరిగిన తర్వాత మన మాటలు ఎలా మార్చబడి. ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపుని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి చెప్తున్నాడు, సహోదరులారా, ఒకసారి చూడండి, ఒకసారి చూసుకో. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు,
ఎందుకు నిలబెడుతున్నాడు, ఎందుకు స్వస్థపరుస్తున్నాడు, ఎందుకు అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఒకసారి దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అంటున్నాడు. హల్లెలూయా. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. చదువు. మీలో లోకరీతిగా ఒక్కసారి శరీరరీతిగా లోకరీతిగా చూడండి. ఎవరైనా పిలవబడాలంటే, పెద్ద ఫంక్షన్కి పిలవబడాలంటే అది గొప్పడన్నా అయి ఉండాలి, వాళ్ళు చదువుకున్నోడే ఉండాలి, లేదా మంచి ఉద్యోగం కలిగినోడే ఉండాలి. అంతేగాని సామాన్యుడు పిలుతారా? పిలుతారా? పలానా ఇచ్చారని అంటే నువ్వు గొప్పడు కాబట్టి పిలుస్తారు. మనుష్యుల చేత పిలువబడాలంటే నీకు హోదా కావాలి, మనుషుల చేత పిలువబడాలంటే నీకు డబ్బు ఉండాలి, మనుషుల చేత పిలువబడాలంటే నీకు పరపతి ఉండాలి. మరి దేవుని చేత పిలువబడ్డామంటే హల్లెలూయా, నీ స్థాయి ఏంటి గుర్తుపెట్టు. దేవుడు పిలిచాడు అన్న సంగతి పక్కన పెట్టి మనుషులు పిలిస్తే పరిగెడతాం. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి, అంత దౌర్భాగ్యం. దేవుడు పిలిచాడమ్మా నిన్ను, నా ఎద్దకు రా, నన్ను నమ్ముకొని దర్శనం చూపించి స్వరం వినిపించి దేవుడే నిన్ను పిలిస్తే, దేవుడు పిలుపును పక్కన పెట్టి మనుషులు పిలుస్తవరిగా లోకరీతిగా శరీరరీతిగా చదువు. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారికి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనకు అంత గొప్పమా? డబ్బులు ఇస్తామా? ఏం చేస్తామని దేవుడు మనం పిలిచాడు? మన సంగతి ఏం తెలీదా? మన ఎంత ప్రసారంలో తెలీదా? ఎత్తుకుపోతే ఎంత ఎత్తుకుంటామో తెలీదా? ఎవడో పాలు వెళ్ళేవో మన సంగతి తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు. మన బుద్ధి తెలుసు, మన ప్రవర్తన తెలుసు, మన జీవితం తెలుసు, మన ఒప్పులు తెలుసు. ప్రభువుకు మరుగైనది ఏమీ లేదు. ఈ భూమి మీద ఆయనకి కనపడకుండా దాగగలిగిన వాడు ఎవడో? అవి చెప్తాడు, ఆకాశమునికి ఎక్కిపోదుమా, అక్కడ ఉన్నాను, పాతాళానికి దిగిపోదునా, అక్కడ ఉన్నావు, భూమి అంతా ఉన్నా, ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తా? లోకమంతా యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తాం ఆయన చూడకుండా? ఎక్కడికి వెళ్తాం? మన గురించి సమస్తం ఆయన తెలుసు, మన గురించి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ఈ పనికిరాని ఘటాన్ని, ఈ జ్ఞానం లేని ఘటాన్ని కనులు కాదు, జ్ఞానులు కాదు, గొప్ప వంశమామందే. దావీదు చెప్తాడు, అయ్యా అల్పుడు అయిన అల్పమైన గోత్రమైన బెన్యామీను గోత్రము, బెన్యామీను గోత్రం. సౌలు అంటాడు, బెన్యామీను అల్పుడునయ్యా, అల్పు ఒక వంశం అందే. మన వెనకాల 3 తరాలు అంత గొప్ప వాళ్ళు ఉన్నారా? 3 తరాలు ఉంది, ఆ గొప్ప కనపడతారా? ఎందుకు మరి చెప్పుకుంటా శిక్షలు. ఆయనను దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి. మనుషుల చేత పిలవబడితేనే సంకల్పించుకుంటామే. మరి దేవుడే సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సృష్టిని నడిపిస్తున్న దేవుడు. ఆయన మనల్ని పిలిచాడంటే మనం ఎంత ఎగురుకుండా రావాలి గుడికి. దేవుడు మనతో మాట్లాడాడు. చాలా మందికి దేవుడు మాట్లాడడం నాకు నచ్చిపోతాం. దేవుడు మాట్లాడిన సంగతి కూడా మర్చిపోతూ ఉంటారు, విడిచిపెట్టేస్తూ ఉంటారు. కొంతకాలానికి మనుషులు పిలిస్తే చాలనుకుంటారు. ఆయన పరిస్థితి మీరు పరిస్థితి కలపదు, ఉంచుకుంటాం. నన్ను పిలవా, నేను కనపడలేదా, నా దగ్గర డబ్బు లేదనే కదా, నేను సరిపోలేదా, నా పరమ సరిపోలేదా, గుంజుకుంటాం. ఆడేవాడు పిలవలేదు, ఆడేవాడే పిలుస్తారు. ఎవరు పిలిచారు తెలుసు మనల్ని? ఎవరో దేవుడు పిలిచాడు, ఆడేవాడు పిలిచారు పిలవకపోతే.
ఆయన పిలిచాడా? ఆ రక్షణ పొందాడా? దేవుడు ఆయన కనబడతాడా? నువ్వు చేయి ప్రార్థన వెంటనే జ్వరం తగ్గిపోద్ది. ఆ చేయి ప్రార్థన పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం గుర్తులో మనకి ఈ కంటికి కనపడం. ఎంతవరకు డబ్బులు 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 ఎగిరి డబ్బులు పోతా ఉంటాయి. సాక్షి చెప్పింది ఎన్నిసార్లు పడబోయానని. అది సరిగ్గా ఒక కాలు తిరిగిందానికి ఏం కొడుతాను మనకి లెక్కనో లేస్తారా కట్టుకుంటాయి ఆ వయసుల్లో ఏ కూడదాన్న ఎందుకు ఏ తిరిగితేనే తిరగలేము. మరి ఎందుకని ఎట్లా పిలవబడ్డాం? హల్లెలూయా. దేవుని చేత పిలవబడ్డాం, రక్షించబడ్డాం. తప్పిపోయినా మానేసినా అది ఎట్టికి పోయినా దేవుడు ప్రేమ ఏమని చెప్తుంది తెలుసా? వెంటాడుతుంది వెంటాడుతుంది వెంటాడుతుంది. చూడండి, ఈ లోకరీతిగా జ్ఞానులు పిలువబడలేదు, గొప్ప వంశం వారు పిలువబడలేదు, గనులైన వారు పిలువబడలేదు. కానీ నిన్ను నన్ను దేవుడు పిలిచి ఆయన మందిలో కూర్చోబెట్టాడు. గొప్పలుగా జ్ఞానం కలిగిన వాళ్ళనా కేవలము దేవుని కృప చేత మనం పిలవబడ్డాం. హల్లెలూయా. దేవుని చేత పిలవబడ్డావు. నువ్వు అది చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. దేవుడు మనం రక్షణించాడు. అసలు గొప్ప అనిపిస్తుంది కదే. అది కూడా చెయ్యితే చాలు, పలానా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, పలానా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, అది పెట్టుకుంటారు గొప్పగా. అది దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడు రక్షించుకున్నాడు. నీ అన్నదమ్ముల్లో, నీ తల్లిదండ్రుల్లో, నీ రక్త సంబంధుల్లో అనేకులకు లేని రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. రక్షణ విలువేంటి నీకు తెలియట్లా. నువ్వు దేవుడు డైరెక్ట్ మాట్లాడుకుంటారంటే అది మాట్లాడగలరా? 1000 రూపాయలు చూసు అని అడగాలి. మన చూసి చెప్పలేవు. వెంటనే ఒకలేగాం ప్రభువా అబ్బా తండ్రి మొర పెడతాం. హల్లెలూయా. మనకి ఆయన డైరెక్ట్ సంబంధం ఉంది. ఆయన పిల్లలు రక్షణ పొందిన వాళ్ళం, బాప్తిసం తీసుకున్న వాళ్ళం. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అనండి. హల్లెలూయా. ఏది పడితే చేయడానికి లేదు, ఏది పడితే ఎంత చేస్తావు. మనం ఆయన సొత్తు, మనం ఆయన పిల్లం. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, మానేయండి మానేయాలి. ఎందుకంటే పాపములో శాపంలో మన ఇష్టానుసారంగా బతుకుతున్న మనల్ని దేవుడు పాప శాపము నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఇక మన ఇష్టం ఏమి లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, నా ఇష్టం, నాకు నచ్చట్లేదు, నీకు నచ్చినా నచ్చకపోయినా అని చెప్పి చేయాల్సిందే. నీ కొరకు ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు దేవుడు. నేను పిలుచుకున్నాడు. గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప వంశం వాళ్ళు, గనులు పిలవబడలేదు. కానీ ఎవరన్నా మనం ఏ శరీర అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఎవరినే జ్ఞానులను సిగ్గుపరచుటకు కొద్ది నా కోసం ప్రార్థన చేయవేసమ్మా ఎంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు మనకు ఉన్నవాళ్ళు కదా, గొప్పవాళ్ళే కదా. మరి మనల్ని ప్రార్థన చేయమంటున్నారు. మనం దేవుని చేత పిలవబడ్డాము అని సంగతి అలాగే తెలుస్తుంది. ఎవరు తెలియట్లా? మనకు తెలియట్లా. వాడు మనం నమ్ముకున్న దేవుడు సొత్తాడు, మనం వాడి దగ్గర డబ్బు సొత్తాం. చీ వాడు అమ్మా మీ చర్చికి వెళ్తే కొద్ది ప్రార్థన చేయించండమ్మా, లేదా డబ్బా తీసుకురాడమ్మా, నువ్వు డబ్బా అని ఆడు అడుగుతున్నాడు. మనము ఆడెంక చూసి వాడు 3 బిల్డింగ్లు ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి, పెద్ద డబ్బు ఉన్నాయి, ఆడెంక మన స్వప్నం, ఆడు మన వెనకాల దేవుడు స్వప్నం. ఈ యోగ సంబంధమైన దేవతత్వం మన మనోనేత్రాలకు గుడితనం కలిగేస్తున్నాం. ఇదే గుడితనం ఏంటి తెలుసా? ఆడేమో దేవుడు చూస్తారు, మనమేమో ఆడ ఎకరాలు చూస్తాం. వాడేమో నన్ను పిలవలేదు, నన్ను రక్షించుకోలేదు, నేను వెళ్తాను, నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా ఆయన పంపించలేదు, మా చుట్టాలు ఒప్పుకోరు, లేకపోతే పట్టుకు వెళ్ళిపోయి ఆడనుకుంటాడు. అందరూ నిన్ను గుడికి వెళ్ళమన్నా నేను వెళ్ళలేదు.
నాకు దేవుడు ఏం చేశాడు అని మనం ఇంట్లో కూర్చుంటాం. అవకాశం లేకపోవడం, అవకాశం ఉండి కూడా రాకపోవడం, భర్తలు పంపించగా దొంగతనంగా అటు ఇటు దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉండే భార్యలు 3 మంది. ఎలవే గుడికి అంటే మాత్రం ఆ కలదా ఏం చేశాడు అని మానేసేవాడు మాట్లాడుతున్నాడు. గుడికి వెళ్ళడానికి తల్లిదండ్రులు చెప్తుంటే పిల్లలు చెప్తుంటే కొంతమంది, గుడికి వెళ్ళావా కాళ్ళు కొట్టాలి కొంతమంది. గమనించండి, అందుకే నేను దేవుడు అంట జ్ఞానులను సిగ్గుపరచినాడు. ఎవరినే మరి మనం ప్రార్థన చేయాలని మన కదా ప్రార్థన వచ్చేది మనకే. బైబిల్లో 4 మాటలు అంటే ఏం రావడం కూడా రాదు మనకి. ఆ రోజుకి ఏది రాదు, పుస్తకం జరగడం రాదు, పుస్తకం వీడియో రాదు. అయినా సరే మనల్ని ప్రార్థన చేయమంటారంటే దేవుడు మనకి ఇచ్చిన కనుక మనకు అది కనపడదు, మనకు అది కనపడదు, మనకు అది కనపడదు. అది దాబా నా రేకు, అది దాబా నా రేకు. రేపు ఆయన వచ్చిందో రేపు ఆగదు, దాబాను ఉండదు. నమ్మి రక్షించబడిన వాడు ఎత్తబడతాడు, నమ్మనవాడు విడవబడతాడు. హల్లెలూయా. దాబాలో నెలలో రేపు చెల్లు ఆగిపోదు. మంగళవాడు వెళ్తాడు, ఎవడు వెళ్తాడు, ఎవడు ఆగిపోతాడంటే అన్నోడు వెళ్తాడు, నమ్మనోడు. ఇది గుర్తుపెట్టుకుంటే ఏది స్వరమే కాదు. గమనించండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని. అబ్బా మన పెద్ద జ్ఞానం ఉందండి. మా పూర్ణ వచ్చారు అసలు కాకండి, ఏలుగురు నిద్రపోతారు. అన్నారే నువ్వు ఖచ్చితంగా పాస్టర్ అయిపోతారు, పోతారు అయిపోతాడే అవుతాడేదా. ఎందుకని మన పాటలు వచ్చు, పెద్ద పేదలు వచ్చు, అన్నీ వచ్చు మనకి. ఎంత వచ్చు, ఇంత వచ్చు, ఏ చేస్తే చేస్తాం. అందుకని మన అమ్మ హల్లెలూయా. ఆడు ఏది చేయలేదు, ఆడు అయిపోతాడు. అంతే. ఎందుకు తెలుసా, ఆడి చూసి మనకి ఏం రావాలి, అయ్యా పాటలు పాడతాం కానీ దేనికి ఉపయోగపడం. అమ్మో అన్ని పనులు వచ్చు, దేనికి ఉపయోగపడదు. బస్తాలు ఇసిరేస్తాం, ఆడు 10 కేజీలు కూడా ఏది లేపలేదు. అన్న నువ్వు అయిపోతావా, నువ్వు అయిపోతావా అన్న, నువ్వు అయిపోతావు, నువ్వు ఇదే లైన్లో ఉండు, ఖచ్చితంగా అయిపోతావా. ఎందుకు తెలుసా, జ్ఞానులు సిగ్గుపరచడానికంట లోకములో నుండి వెర్రి వారి ఎత్తుకుంటానంటే ఎదు వాళ్ళని ఎవరాని. నేను ఒకసారి పూర్వం చూస్తాను, నేను చూసుకున్నట్టు అక్కడ ఉండేవాడిని, నేను కూడా అలాగే ఉండేవాడిని. నేను చూసుకున్నట్టు ఆడ ఆలోచనలు వాడేవారు. అందుకని అరే ఎరువుని పనికి రాను నన్ను తెచ్చాడంటే నాకేం పొద్దు పాలేదు, 4 ముక్కలు నీకు నిన్నెందుకు వదిలేస్తాను, నిన్ను కూడా తీసుకొచ్చారా. హల్లెలూయా. గొప్ప జ్ఞానం కలిగిన జ్ఞానం ఉన్నమాగా ఆ జ్ఞానం ఏమో చేయడు. జ్ఞానులు సిగ్గుపడతానికంట ఎర్రోళ్ళని గొప్ప వాళ్ళు ఉన్నారు. అప్పుడు యేసుప్రభు తిరిగిన గొప్ప వాళ్ళు ఉన్నారు. అందరిని పిలవాలా, చేపలు పట్టుకొని గోచి పెట్టుకొని చేపలు పట్టుకుంటున్నా. పేదలు వెళ్ళాడంట, నువ్వు రా, చేపలు కదా పట్టాల్సింది, మనుషులను బట్టి చాలా మంది చేస్తున్నాడు. చదువు ఉందా, సైన్యం ఉంటే చేపలు పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకో, ఎవడు ఎరువుడు ఆడినా రాసి వద్దు అంటావా, దేవుడు ఆడే పట్టుకుంటాడు. రానబోతా రా, ఇక అన్నీ వచ్చేదా, ఈ భూమి మీద నిలబడతలేదు కదా, నాకు అన్ని తెలుసా అన్నాడు కదా. ఆడి సిగ్గుపడాలంటే నువ్వు నిలబడాలి. హల్లెలూయా. జ్ఞానం సిగ్గుపరచడానికి వేరు వాళ్ళమైన వారిని ఏం చేసి తెలుసా, దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడిని పిలిచాడంట, నన్ను పిలవకపోతే ఎవరు పిలుస్తాడు. నా ప్రార్థన తెలుసు కదా, నా పొడదలు ఏంటి ప్రార్థన తెలిసి పొడదలు తెలుసు. నేను చెప్పాను మా ఇల్లు అన్నం పెట్టి చెప్పాను, నాకు అన్నం పెట్టి గొప్పళ్ళమ్మా, మంచి ప్రార్థన పరులమ్మా, మంచిగా చేశారమ్మా. నేను మీ అంత శక్తి పాడికి ఎప్పుడు చేయలేనని తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు, తెలుసుకోవాలా జ్ఞానం లేని తీసుకొచ్చి నిలబెట్టుకోవడం సిగ్గేస్తామాట.
ఏ సమస్య ఉంటే నాకు సిగ్గు. ఎందుకని గంట చేసింది మోకాల మీద, నేను 10 నిమిషాలు కూడా చేయలేదు, సిగ్గు. మీ జ్ఞానం ముందు నా జ్ఞానం ఎందుకు సిగ్గు? మరి అంత తెలిసి అట్లేదు, నేను దేవులాగా అయిపోయాను. ఎప్పుడు తెలుసా, దేవుడు జ్ఞానం సిగ్గుపరిచినట్టు వెలుగునే దేవుడు పిలిచాడు. ఒకవేళ పిలవబట్టాన్ని అతిశయిస్తున్నామేమో, నేను కాదు రక్షించబడ్డా, నేను దిగాననుకో, నేను ప్రార్థన రంగంలో దిగాననుకో, నేను కానీ పాడాననుకో, అప్పుడు నేను పాడానేవడం చెయ్యానేవడం ఏ రోజులు ఉంటాను శివ. ఇటు వాటి వెళ్తారే వాళ్ళ బట్టుకు వస్తారన్నమాట. ఇంకో ఈ శాస్త్రాలు చూడు చూపిస్తాను. చదువు. లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఏంటి చెప్పాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో ఎరుడే, ఎరుడిని దేవుడు పిలిచేది. చదువు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని బాగా బలం చేస్తా, గుద్దుకు చంపేస్తా. మోషే ఒక్క గుద్దుకు చంపేసి ఇసుకలు కప్పేసి అంట. దేవుడు అన్నాడు, ఇసుకలు కప్పేసి అంత బలం చూపించావు, బలం ఉంది, అయ్యా నేను వస్తానయ్యా. ఓకే, మరి ఇదేంటి వెళ్ళిపో, ఇప్పుడు వద్దు, ఎందుకంటే నీ బలం ఉందిగా, వద్దా. మరి ఎప్పుడు రమ్మని ముసలాడు అయిపోయినాక రావాయి అంటే నేను రాలేండి అయ్యా, ఓపిక లేదు, ముసలాడు అయిపోయా, మరి అయిపోయింది. ఆహా అయిపోయిందా, అయితే ఇప్పుడే రావాలి. డబ్బులు ఉన్నాయి, మీటింగ్ రాత్రి పెడతాను, వద్దులే, మొత్తం అయిపోయి ఏమీ లేక డబ్బులు అయిపోతుంది చూసావా, అప్పుడు పెడతావా నా మీటింగ్ అంటారు. నేను ఎక్కడ తెచ్చి పెట్టను, ఇప్పుడు పెట్టు, ఇప్పుడు పెట్టు. బలం ఉన్నప్పుడు దేవుడు వాడుకోడు. అందుకే చెప్తాను, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు ప్రభునందు బలవంతుడు. హల్లెలూయా. బలవంతును సిగ్గుపరచడానికి గాలికి ఎగిరిపోయే వాళ్ళే, చీపురు గంట కూడా గట్టిగా పైకి లేపలేని వాళ్ళే దేవుడు కూర్చోబెట్టి నిలబెట్టి వాళ్ళు కొట్టాడు. బలహీనులను దేవుడు ఏం చేస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఎత్తుకొని చెప్పాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని చూడు, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. మూడో కేటగిరీ, వీడు దేనికి పనికిరాడు, వీడు తింటాకి జరిపి దేనికి పనికిరాడు, పనికి పనికిరాడు, చదువు పనికిరాడు, మంచి క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు, వ్యర్థుడైన వాడిని చదువురా. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నికైన బాగా జ్ఞానం కలిగినాడు వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని. ఎవరినే ఎంత చెడిపోయి ఉంటే దేవుడికి అంత ఇష్టం గుర్తుపెట్టుకో. చూడు, అనేక మంది ఉన్నారు కానీ మధ్యలేని మరి అనే దేవుడు ఫస్ట్ కొడతాం చూడగలిగిందంటే అది ఎట్లాంటి తెలుసా, ఆపి పనికిరాదు, నీచమైన బతుకు బతుకోవాలని దేవుడు ఎత్తుకు మరీ తెచ్చుకుంటాడు. ఎందుకో తెలుసా, ఆ నీచుడు మంచోడుగా మారినప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా. మంచోడుగా మారి దేవుని సుఖం. నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని చీచే, ఈడు ఊరికి దండం ఇంటికి దండం దండగా, వీడికి తిండే దండగా, వీడు పోతే దత్తోడు పోతే అనుకున్నాడు అనుకుంటే ఆయన ఎత్తుకుంటాడు అన్నమాట. చూడు, ఎవరు సమరయ్యలో, సమరయ్య కేసుకుని వెళ్ళినప్పుడు ఊళ్ళో చూసాడు ఎవరున్నారని, ఊళ్ళో ఆ సమరయ్య స్త్రీ అంత నిజమైంది కొట్టలేదంట. ఎందుకు తెలుసా, అప్పుడు ఆరుగురు ఇంట్లో ఉన్నాడు, వా మంచి పెరుగులు ఉన్నాయి, అయితే ఏమే కావాలన్నా ఏమో చెప్తేనే అంటారు ఊళ్ళో జనం చెప్పి తీసుకొచ్చాడు. ఆ కోసం కూర్చున్నాడు. తృణీకరించబడిన వాళ్ళు చిచ్చి అమ్మలే కావాలి దేవుడికి.
తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, అబ్బాయి దేవుడు చేస్తాడు. విలువ లేనివ్వండి. ఓ మాస్ గారు తన మీటింగ్ లో సాక్ష్యం చెప్తా, అసలు మా ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా, మేము ఎలా ఉంటామో తెలుసా అన్నది. అందరూ చెప్తాడు విషయం గొప్ప అన్నారు అని చెప్తాను. మా ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా, 3 వాసాలతో 4 తాటాలు తెచ్చుండేది. అసలు ఏంటి తెలుసా, మా నాన్నలు పైతో పక్క పడుకునేది, వీడి పక్క మీద పడుకున్న వాడు పక్క మీద పడిపోయి అది చెప్తాడు. గొప్ప నేను 50 మందిలో చెప్తాడు. ఏంటి రోజు 10 రోజులు తీయటం, 10 లేక 10 తీయటం, అది మాదన్నారు. హల్లెలూయా. మేమందరం అనుకున్నాం మా తాతలు రాజులు వారి నేతులు లాగారు, మేము గొప్ప గొప్ప వాళ్ళని మేము అనుకుంటే మాకు బంధువులుండి 10 గుడిసే అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఎన్నిక లేని బంధువులు కాసుకుని గుడిసెలో ఉండి దేవుడు 100 మంది సంఘానికి సేవకులుగా, కొన్ని కోట్ల రూపాయలకి వారసులుగాను దేవుడి పనిలో పరంగా ధృవీకరించబడినవాడు నీచుణ్ణి పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. పిలవబడ్డామంటే గొప్ప అనుకుంటున్నామో, బాప్తిసం తీసుకున్నామంటే మనం 5 గదిలో మనకి ఉపాధి అనుకుంటున్నామో అనుకోమాక. దేవుడు ఇస్తే కానీ ఎవరు రక్షణ పొందుకోలేదు. దేవుడు అడుగు పెట్టిస్తే కానీ ఎవరికి అడుగు పెట్టలేదు. జ్ఞానులను సిగ్గుపరచడానికంట దేవుడు ఏం చేశాడు తెలుసా, మనం పిలిచాడు దేవుడు. ఆ పిలుపును చూసుకో. పిలిచిన దేవుడు చంపడానికి కాదు, పిలిచిన దేవుడు బాధ పెట్టడానికి కాదు, పిలిచిన దేవుడు సిగ్గుపరచడానికి కాదు. పిలిచిన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి. పిలిచిన దేవుడు జ్ఞానులను, గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు మనం పిలిచాడు. హల్లెలూయా. ఆయన పిలుపును చూసుకోవాలి. నన్ను పిలిచాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నమ్మో, అనేకులు పిలవబడలేదు, నన్ను పిలిచాడు. పిలుపును మర్చిపోకుండా దేవుడు బలంగా ఉన్నట్లయితే దేవుడు పెట్టారు. దేవుడు ఆయన మహిమ కొరకు మనందరినీ వాడుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. మోకరించిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రియ సోదరుడా